ఏపీ పాలిటిక్స్లో తిరుమల లడ్డు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలే తిరుమల లడ్డు కేసుకు సంబంధించిన ఫైనల్ చార్జ్ షీట్లో లడ్డు ప్రసాదం కోసం వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని, సింథటిక్ నెయ్యి వాడారని తెలిపింది. ఇక సిబిఐ సిట్ దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో తిరుమల లడ్డు అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని, ఇక ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారని అన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని ల్యాబ్ రిపోర్టు వచ్చిందంటూ నేను చెప్పగానే గింజుకున్నారని, నానా యాగి చేసి సుప్రీంకోర్టుకు వెళ్లారని అన్నారు చంద్రబాబు. ఇక తప్పు జరిగిందని ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దానిపై సిట్ విచారణకు ఆదేశిస్తే ఇప్పుడు నేను క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామి తన కులదైవమని, తాను ఆరాధించే దేవుడని అన్నారు. ఇప్పటికే తాను మహాద్వారం దర్శనానికి వెళ్ళానని, సీఎంగా ఉన్నప్పటికీ సామాన్య భక్తుడిలానే క్యూలైన్లో వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన సేవ చేసుకుంటున్నానని అన్నారు. ఒక అపచారం చేసి, ఒక మహాపాపం చేసి కప్పిపుచ్చుకోవడానికి తిరిగి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు.